నాటు పుట్టగొడుగులో కర్రీ ఎలా చేయాలో, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. పుట్టగొడుగులను ఎలాగా బాగున్నాయో లేదో చూసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇవి భూమిలో వాటంతా అవే పుడతాయి, న్యాచురల్గా పండినవి అన్నమాట. కృత్రిమంగా మనకి విత్తనాలు వేసి పండించినవి కాకుండా, మనకి స్టోర్స్లో దొరికేవి కాకుండా ఇలాగా పొలాల్లో మనకి దొరుకుతాయి అన్నమాట. ఇవి ఈ సీజన్లోనే దొరుకుతాయి. వర్షాకాలం ఎండలు తగ్గి వర్షాలు పడే టైంలోనే, బాగా వర్షాలు పడే టైంలో ఇవి దొరుకుతాయి. వీటిని ఇలాగా ముక్కల కింద కోసి బాగా మరిగిన నీటిలోని ఇలా వేసుకోవాలి. వేసుకుంటే వీటి మీద ఉన్న మట్టి ఏమన్నా అంటే జిగురుగా పొరలా ఉంటుంది, ఆ పొర కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులో చూడండి, మళ్ళీ ఇవి అన్నీ కట్ చేసుకుంటాం మనం చూసుకోకుండానా. ఇందులో కొద్దిగా వేస్టేజ్ కూడా ఉంటాయి. ఇలా కట్ చేసి చూసుకోవాలి. లోపల చూస్తే ఇలా పుచ్చులు కానీ ఏమన్నా పురుగున్నట్టు ఏమన్నా అనిపిస్తే పక్కన పెట్టేయాలి, పడిసేయాలి. అవి అందులోంచి తీసిన వేస్టేజ్ అంతా. మిగతా మాత్రం అలా వేడి నీటిలో నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకొని బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో మనం చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పీసెస్. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది కొద్దిగా నాన్ వెజ్ లాగా ఉంటుంది, ముక్క గట్టిగా ఉంటుంది. మనకి స్టోర్స్లో దొరికే వాటికన్నా ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది. మనం ఎంత ఉడికించినా దాని తత్వం అది పోగొట్టుకోదు అనమాట, జిగురు వస్తుంది. నెక్స్ట్ ముక్క కసమంటూ గట్టిగా ఉంటుంది అనమాట. మనం కొరుకుతుంటే మనకి దొండకాయ ఫీలింగ్లా ఉంటుంది. ఇది దొండకాయ ఎలాగా మనకి గట్టిగా ముక్కలు తగులుతాయో అలా తగులుతుంది. దీన్ని బాగా ఇప్పుడు ఆయిల్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసి, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమాటా పీసెస్ వేసి ఫ్రై చేసుకొని, టమాటా కూడా కొద్దిగా సాల్ట్ వేసి బాగా మగ్గించుకొని, దాని తర్వాత ఈ పుట్టగొడుగులు వేసి టమాటా మగ్గిన తర్వాత ఈ పుట్టగొడుగులు కూడా వేసి ఈ కర్రీ మాత్రం స్టవ్ సిమ్లో పెట్టుకొనే వండుకోవాలి. ఎందుకంటే ఈ పుట్టగొడుగుల్లో ఉన్న వాటర్ బయటికి వస్తూ ఉంటుంది, అయినా ఎక్కువసేపు వేగాలి. ఇది మనం సాల్ట్ వేసాం కనుక ఇలా సిమ్లో పెట్టుకొని, స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బాగా అందులో ఉన్న వాటర్ బయటకు వచ్చి దాని గట్టిగా ముక్కలు స్టిఫ్గా ఉన్న ముక్కలు కొద్దిగా ఇలా మెత్తగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అందులో వాటర్ అంతా బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఇంకా కొద్దిగా ఏమైనా వాటర్ ఉన్నట్టు ఉంటే మనం ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు మూత పెట్టుకొని. లేకపోతే ఇలా కారం పొడి వేసుకొని, దీంట్లో మళ్ళీ ఎక్స్ట్రా మసాలాలు అవి వేసుకోకూడదు. ఎందుకంటే దీని ఫ్లేవరు దీనికంటూ సపరేట్ టేస్ట్ ఉంటుంది. మనం మసాలాలు మిగతా ఏమన్నా స్పైసెస్ అన్నీ వేసామంటే దాని ఒరిజినల్ టేస్ట్ కోల్పోతాం అన్నమాట. మనం న్యాచురల్గా మనకి దీని టేస్ట్ తెలియాలంటే మాత్రం ఓన్లీ మనం మసాలాలు అవి వేయకుండా ఇలా నార్మల్గా వండుకొని తినాలి. నెక్స్ట్ అలా కారం వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చి కొద్దిగా వాటర్ వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టి ఉంచుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా కర్రీ రెడీ అయిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా నాటు పుట్టగొడుగుల కర్రీ రెడీ. ఇవి కృత్రిమంగా దొరకవు కాబట్టి, ఇవి న్యాచురల్గా మనకు దొరుకుతాయి కాబట్టి ఇవి ఎప్పుడైనా ఈ సీజన్లో వస్తే తెచ్చుకొని వండుకోండి. హెల్త్కి చాలా మంచిది, పిల్లలకి చాలా మంచిది. దీన్ని యూజెస్ బాగా అందరికీ తెలిసే ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.